ప్రతి ఇంట్లో డిసగ్రిమెంట్స్ ఉంటాయి, కానీ ఆ సమయంలో చిన్నపిల్లలు అన్నీ అర్థం చేసుకోరని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా గమనిస్తుంటారు. అయితే అమ్మా నాన్నల మధ్య జరిగే చిన్న చిన్న డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు పిల్లల మనసులో ఏమి జరుగుతుందో, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో ఎప్పుడైనా గమనించారా? పిల్లలు అమ్మా నాన్నల మధ్య కాన్వర్సేషన్స్ని కాదు, పేరెంట్స్ ఇమోషనల్ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటల అర్థం పూర్తిగా తెలుసుకోకపోవచ్చు, కానీ అమ్మా నాన్నల కోపం, వాళ్ల గొంతులోని టెన్షన్, వాళ్ల ముఖంలో కనిపించే బాధ, ఇవన్నీ వాళ్ళు వెంటనే ఫీల్ అవుతారు. అయితే నిజానికి పిల్లలు పేరెంట్స్ మధ్య గొడవని చూడటం కాదు, పేరెంట్స్ యొక్క ఇమోషన్స్ని ఫీల్ అవుతున్నారు. అయితే అది సైకలాజికల్గా వారి చిన్న మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకసారి ఒక ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరూ గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇంట్లో ఒక్కసారిగా అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించారా? పిల్లలు పేరెంట్స్ మాటలు ఎనలైజ్ చేయటం లేదు. పిల్లల మైండ్లో ఒక్క ప్రశ్న మాత్రమే రన్ అవుతోంది. అదేంటంటే, యామ్ ఐ సేఫ్ హియర్ అని. ఎందుకంటే చిల్డ్రన్ బ్రెయిన్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. అయితే చైల్డ్ సైకాలజీ ప్రకారం చిన్నపిల్లల బ్రెయిన్లో లాజిక్ కంటే ఇమోషన్స్ని గుర్తించే సిస్టమ్ ముందుగా డెవలప్ అవుతుంది. అందుకే పేరెంట్స్ లౌడ్ వాయిస్, యాంగ్రీ ఎక్స్ప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్, డోర్ బలంగా మూయడం, ఇవన్నీ వాళ్ల బ్రెయిన్కి డేంజర్ సిగ్నల్స్లా అనిపించవచ్చు. అందుకే ఫైట్ తర్వాత కొంతమంది పిల్లలు అమ్మా నాన్నల దగ్గరే ఉండాలని కోరుకుంటారు, చిన్న చిన్న విషయాలకు ఏడుస్తారు, రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోరు, లేదా సడన్ టాంట్రమ్స్ చూపిస్తారు. ఇది అటెన్షన్ సీకింగ్ కాదు, వాళ్ల చిన్న నర్వస్ సిస్టమ్ స్ట్రెస్కి స్పందిస్తోంది. అయితే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ తెలియకుండా ఒక మిస్టేక్ చేస్తారు. అదేంటంటే, పిల్లలు బయట నార్మల్గానే ఉన్నారు కాబట్టి ఏం ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటారు. కానీ పిల్లలు చాలాసార్లు తమ ఫీలింగ్స్ని వర్డ్స్లో చెప్పలేరు, వాళ్ళు బిహేవియర్ ద్వారా చూపిస్తారు. మరొక ముఖ్యమైన విషయం అదేంటంటే, పేరెంట్స్ ఎప్పుడూ గొడవ పడకూడదు అని నేను చెప్పటం లేదు. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ డిసగ్రిమెంట్స్, అది కంప్లీట్లీ నార్మల్. కానీ రీసెర్చ్ చెబుతున్న విషయం ఏమిటంటే, పిల్లలపై ప్రభావం చూపేది ఫైట్ కాదు, ఫైట్ తర్వాత మీరు ఎలా రెస్పాండ్ అయ్యారనేదే. మీరు కామ్ అయ్యి మాట్లాడుకుంటే, ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తే, ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటే, మీ పిల్లలు కూడా ఒక వాల్యుబుల్ లెసనే నేర్చుకుంటారు. ప్రాబ్లమ్స్ వచ్చినా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అదే హెల్దీ రిలేషన్షిప్కి ఫౌండేషన్. అయితే పిల్లల ముందు ఫైట్ జరిగితే ఏం చేయాలి? చాలా సింపుల్. కొంతసేపటి తర్వాత చైల్డ్ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పండి, అమ్మా నాన్న, కొంచెం అప్సెట్ అయ్యాం, అందుకే గట్టిగా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మేము ఓకే, మా మధ్య ఒక సమస్య వచ్చింది, కానీ మనమందరం కలిసి హ్యాపీగానే ఉంటాం. నీకేం కాదు, నువ్వంటే మాకు చాలా ఇష్టం, మరి ముఖ్యంగా యు ఆర్ సేఫ్ అని చెప్పాలి. ఈ ఒక్క కాన్వర్జేషన్ వాళ్లలో ఏర్పడిన ఫియర్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే పిల్లలకు పర్ఫెక్ట్ పేరెంట్స్ అవసరం లేదు, వారికి అవసరమైంది తప్పులు జరిగినప్పుడు వాటిని రిపేర్ చేసే పేరెంట్స్. గుర్తుంచుకోండి, పిల్లలు మీ మాటలను మాత్రమే వినరు, మీ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ని అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు పేరెంట్స్ మధ్య జరిగిన గొడవలని గుర్తుంచుకోకపోవచ్చు, కానీ ఆ సమయంలో వాళ్లకు ఎలా అనిపించిందో మాత్రం గుర్తుంచుకుంటారు. కాబట్టి నెక్స్ట్ టైం డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు గొడవను మాత్రమే కాదు, దాని తర్వాత జరిగే హీలింగ్ని కూడా వారికి చూపించండి. మీ పిల్లలకు కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు, సేఫ్ పేరెంట్స్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పేరెంటింగ్ అండ్ చైల్డ్ సైకాలజీ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.